గుడ్ మార్నింగ్ ఆల్. మనకు డిసెంబర్ 7న జరగబోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి సంబంధించి ప్రతి విద్యార్థికి మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. సో ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో విద్యార్థుల తాలూకా మార్కులను అలాగనే వాళ్ళ యొక్క హాజరు వివరాలను ఎంటర్ చేసి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు అందజేయవలసి ఉంటుంది. సో ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో విద్యార్థుల యొక్క మార్కులను శాంప్ 1 శాంప్ 2లో మనం 10 మార్కులకు 20 మార్కులు వేయడం జరిగింది. ఇందులో ఈ రిపోర్ట్లో సిఎస్సి వెబ్సైట్లో విద్యార్థుల యొక్క మార్కులను 35 మార్కులకు డివైడ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మీరు మొబైల్లోనే హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్లను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులోని మార్కులను ఏ విధంగా అనాలిసిస్ చేయాలనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. సిఎస్సి వెబ్సైట్ను ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఎందుకంటే క్రోమ్ బ్రౌజర్లో మనకు ఆప్షన్స్ అనేవి కనబడవు. సో మీరు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ను మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనకు లాగిన్ అనే పేజ్ ఉంది కదా, ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. మొబైల్ను కూడా మనం హారిజాంటల్గా పట్టుకొని ఉండాలి. వెర్టికల్గా అయితే కనబడదు, హారిజాంటల్గా పట్టుకొని ఉండాలి. సో ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ అడుగుతుంది. మీ స్కూల్ తాలూకా యూజర్ నేము, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇక్కడ ఇవ్వండి. సో కింద సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్, స్టూడెంట్స్, టీచర్స్ ఇలా రావడం జరిగింది కదా. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ డాష్ బోర్డు ఇవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. అదే మామూలుగా క్రోమ్లో కానీ లేకపోతే పోర్ట్రేట్లో పెట్టినట్లుగా అయితే మనకి ఇవి ఆప్షన్స్ అనేవి కనబడవు. సో ఇక్కడ డాష్ బోర్డు, ఎంఐఎస్ రిపోర్టు, సర్వీసు, లాగౌట్. ఇప్పుడు ఇందులో ముందుగా మీరు ఎంటర్ చేసినటువంటి మార్క్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్సెల్ రూపంలో అనుకుంటే ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ ఎంఐఎస్ పైన రిపోర్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తూ కిందకి వెళ్తే చివరిన మనకు సిసిఈ మార్క్స్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. సిసిఈ మార్క్స్ రిపోర్ట్. సో ఈ సిసిఈ మార్క్స్ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా సిసిఈ మార్క్స్ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే మనకు సిసిఈ మార్క్ రిపోర్ట్ అని చెప్పి క్లాసు, సెక్షను, ఎగ్జాము ఇవి అడుగుతుంది. సో సెలెక్ట్ క్లాసు, ఒక క్లాస్ను సెలెక్ట్ చేయండి, సెక్షన్ సెలెక్ట్ చేయండి, ఎగ్జామ్ శాంప్ 1, శాంప్ 2 అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ గో పైన క్లిక్ చేయండి. సో ఇలా గో పైన క్లిక్ చేయగానే మనకు ఈ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల తాలూకా మార్క్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజు, టూల్ 1, టూల్ 2 ఇవన్నీ కూడా 10 మార్క్స్కి ఇక్కడ ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏంటి, 5 మార్క్స్కి 35 మార్క్స్కి ఇప్పుడు హోలిస్టిక్ ప్రోగ్రెస్లో కావాలి. సో ఇది ఏంటంటే మనకు రిపోర్ట్ అనేది మనం ఎక్సెల్ రూపంలో లేదా పీడిఎఫ్ రూపంలో మన టేబుల్లో పెట్టుకోవడానికి. సో ఇక్కడ ఈ పైన 2 సింబల్స్ ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ప్రింట్ సింబల్ ఉంది, ఎక్స్ సింబల్ ఉంది. సో ఈ ఎక్స్ సింబల్ పైన కనుక క్లిక్ చేస్తే ఆ రిపోర్ట్ మనకు ఎక్సెల్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు హెచ్టిఎంఎల్లో డౌన్లోడ్ అయింది. దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రింట్లోనిగా చూపిస్తుంది అనమాట. సో ఇది శాంప్ 1 రిపోర్ట్స్ను లేదా శాంప్ 2 రెండింటిని కూడా ఇక్కడ శాంప్ 1 సెలెక్ట్ చేస్తే FA1 వస్తుంది, శాంప్ 2 సెలెక్ట్ చేస్తే FA2 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది సిసి మార్క్స్ రిపోర్ట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్కి సంబంధించినటువంటి వివరాలు. సో ఇక్కడ ఇప్పుడు మరలా సేమ్ ఇందులో సర్వీసెస్ ఉంది కదా, ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ సర్వీసెస్ పైన మరలా క్లిక్ చేయండి. ఇందులో ఇలా మనకు చివరికి రండి. మరలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా కిందకు వస్తే మనకు స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ ఉంటుంది R3.5లో. సో ఈ స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని వస్తుంది. ఇక్కడ క్లాస్ని సెలెక్ట్ చేయండి, ఏదో ఒక క్లాసు. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లాస్ సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు
విద్యార్థుల తాలూకా అందరి వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ పిల్లల తాలూకా అడ్మిషన్ నెంబర్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇందులో మనకు చివరికి వెళ్ళినట్టుగా అయితే ఈ చివరన చూడండి వాళ్ళ తాలూకా పెన్ ఐడి కూడా ఇందులో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు. సో మీరు ఈ ఇండివిజువల్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్కి డౌన్లోడ్ చేసుకోవాలనుకునేటప్పుడే వాళ్ళ పెన్ ఐడీలను కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈ పెన్ ఐడీలను ఎంటర్ చేసుకోవడం వల్ల మనకు అక్కడే మళ్ళీ యూడేస్లోకి వెళ్ళి వాళ్ళ పెన్ ఐడీలు అన్నీ మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడే మనం ఆ పెన్ ఐడీలను కూడా రాసుకోవచ్చు. సో ఇందులో ఒక స్టూడెంట్ తాలూకు అంటే ఇది ఇండివిజువల్ అనమాట. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ పక్కన వ్యూ రిపోర్ట్ అని ఉంది కదా, ఈ వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఈ వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేయగానే మొత్తం ఆ స్టూడెంట్ తాలూకా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంతా కూడా ఇక్కడ మనకు డౌన్లోడ్ అనేది అవుతుంది. చూడండి, ఇక్కడ మొత్తం విద్యార్థి తాలూకా వివరాలన్నీ ఇక్కడ రావడం జరిగింది. సో స్టూడెంట్ నేము, స్కూలు, యూడేస్ కోడు, విద్యా సంవత్సరం. మనకి ఇందులో ముఖ్యంగా కావాల్సింది ఏమని చెప్పుకున్నాము, వాళ్ళ తాలూకా బిఎంఐ అంటే హైటు వెయిట్ ఆల్రెడీ మన యూడేస్లో ఏదైతే ఇచ్చామో ఆ యూడేస్ ఆధారంగా వాళ్ళ బిఎంఐ నెంబర్ ఎంత ఉందో కూడా ఇక్కడ రావడం జరిగింది. బాడీ మాస్ ఇండెక్స్ అనేది కూడా ఇక్కడ మనకు రావడం జరిగింది. చూడండి బిఎంఐ. అలానే ఇక్కడ మొబైల్ నెంబర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంటూల్తో మనకు రావడం జరిగింది. సో ఇవన్నీ మనకి కరెక్ట్గా కావాలనుకుంటే మన దగ్గర ఉన్నటువంటి డేటాతోనే మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి మనకు కావాల్సినవి ఏంటి, మార్క్స్ కదా, మార్క్స్, అటెండెన్స్. సో ఇక్కడ అటెండెన్స్ కూడా ఇక్కడ పిల్లల హాజరు శాతం కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కొన్ని అప్డేట్ అవ్వాల్సి ఉంది, ఇవి కాస్త చెక్ చేసుకోండి. ఇవి వర్కింగ్ డేస్, పని దినాలు అవి కొంచెం తేడాగా ఉన్నాయి, ఇవి ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అక్టోబర్లో 22 రోజులు ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇలా కిందకు మనం వస్తే ఇక్కడ మనకు నిర్మాణాత్మక ఫార్మాటివ్ అసెస్మెంట్ 1, 2 అని చెప్పేసి చూడండి, ఇక్కడ 5 మార్క్స్కు 5 మార్క్స్కు 5 మార్క్స్కు 35 మార్క్స్కు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకేమో ఇందాక శాంప్ 1 శాంప్ 2 డౌన్లోడ్ చేసుకున్న 10 మార్క్స్కి వచ్చాయి, ఇక్కడ మాత్రం 5 మార్క్స్కే రావడం జరిగింది. సో మీరు ఈ 5 మార్క్స్కి ఈ విద్యార్థుల తాలూకా మార్కులను మన తాలూకా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏదైతే మనకు బ్లాక్ సిడి మార్కర్తో ఎంటర్ చేసుకొని విద్యార్థులందరికీ కూడా ఇచ్చుకోవచ్చు. దీన్ని మీరు ఇందులోనే డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ ఎక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉండదు, కానీ ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రిందన ప్రింట్ అని ఉంటుంది. సో ఈ ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి మీ దాంట్లో డిఫాల్ట్గా కొన్ని ప్రింటర్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. దాంట్లో ఇక్కడ చూడండి, ఇలా ఇవన్నీ కూడా సెలెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు ఏమైనా ఆప్షన్ మీకు తెలుసుకోవడం, ఇక్కడ పేపర్ సైజ్ ఉంది కదా, ఇక్కడ లెటర్ తీసి ఇక్కడ A4 అని పెట్టుకోండి. A4 అని పెట్టుకుంటే మనకు పేపర్ లెంత్ తగ్గుతుంది. ఇందాక 11 ఉన్నాయి, ఇప్పుడు 10కి వచ్చాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ బాక్స్లు ఉంటాయి, మీరు ఏం చేయక్కర్లేదు. మరలా ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ యాజ్ PDF అని ఉంటుంది. ఈ సేవ్ యాజ్ PDF పైన క్లిక్ చేసి ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ నేమ్తో మీరు జస్ట్ ఆ స్టూడెంట్ నేమ్ కొట్టి పూర్ణిమ హోలిస్టిక్ HPR పూర్ణిమ HPR డన్ అని పెట్టేసి ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. సో ఇది మీకు ఇక్కడ సేవ్ అయిపోతుంది. సేమ్ ఇప్పుడు మరలా నెక్స్ట్ స్టూడెంట్ది కావాలి మీకు. సో మరలా నెక్స్ట్ స్టూడెంట్ కావాలనేసరికి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్ది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ప్రతి స్టూడెంట్ తాలూకా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది CSE వెబ్సైట్లోనే మీరు ఎటువంటి సిస్టమ్ని ఓపెన్ చేయకుండా మీ మొబైల్లోనే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని చాలా వీలైనంత మంది మీ మిత్రులకు షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.